ఆగస్టు 10 దేవుని వాగ్దానం. ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసములలో వెలుగుండెను. నిర్గమ 10:23. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మనలను ప్రభు మరొక నూతన దినంలో ప్రవేశపెట్టాడు. ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క ఉచితమైన కృపలో మనం క్షేమంగా సంతోషంగా ఉండడానికి దేవుడు మనకిచ్చిన ఈ ఉన్నతమైన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభువు మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆయన ఆశీర్వాదం పొంది మనము నిత్యము ఆనందంగా సంతోషంగా ఉండేటువంటి గొప్ప ధన్యత భాగ్యము ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు మనమందరం ఈ విధమైనటువంటి ఆశీర్వాదం పొందుకోవడానికి ప్రభువే మనలను బలపరిచేవాడు. ప్రియులారా, ప్రభు ఇచ్చే ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఆనాడు ఇశ్రాయేలీల జీవితంలో జరిగిన ప్రతి సంఘటన మనకు ఒక ఉదాహరణగా ఉంటూ ఉన్నాయి. వారు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడు ప్రభు అంటున్న మాట, ఇశ్రాయేలీలందరూ కూడా వెలుగులో ఉన్నారు. నిజమే, దేవుడు ఎప్పుడు కూడా వారిని వెలుగులో ఉంచాలని ఇష్టపడ్డాడు. వారిని చీకటిలో నడిపించాలని కూడా ఆశపడలేదు. అందుకే రాత్రి అగ్నిస్తంభాన్ని వారికి ఉంచాడు ప్రభు. చీకటి వేళ వారు వెళ్తున్న సమయాల్లో అగ్నిస్తంభాన్ని నుంచి వారికి ఎలాంటి భయంకరమైన ఇబ్బంది రాకుండా ప్రభువే కాపాడాడు. పగలు మెగస్తంభము వారికి ఎండదెబ్బ తగలకుండా కాపాడాడు. అన్ని విషయాల్లో కూడా దేవుడు ఇశ్రాయేలీయులను చాలా చక్కగా నడిపించారు, వారికి వెలుగును అనుగ్రహించాడు. ఈరోజు నీవు నేను మన ప్రయాణాలలో, మన పనులలో, మన జీవిత యాత్రలో ఏ ఇబ్బంది, ఏ కష్టము, ఏ చీకటి మనల్ని ఏమీ చేయకుండా ప్రభు మనల్ని వెలుగుగా ఉంచాలని ఇష్టపడుతున్నాడు. అందుకే నేను లోకానికి వెలుగు అన్న ప్రభువు మనలను లోకానికి వెలుగుగా చేశాడు. ఇలాంటి వెలుగుగా మన జీవితము ఉండాలంటే, మన జీవితంలో ఏవంటి చీకటి లేకుండా సంతోషంగా మనం ముందుకు వెళ్ళాలంటే, ప్రియులారా, మనమందరం కూడా దేవునిలో ఉండటం నేర్చుకోవాలి. ప్రభువుతో కలిసి జీవించడం నేర్చుకోవాలి. వెలుగుమయుడైనటువంటి యేసు మనల్ని వెలుగుగా చేయబోతా ఉండగా, నీ జీవితాన్ని వెలిగించుకుండగా ఆయన ఏమాత్రము ఆలస్యం చేయడు. ఆయన వెలిగించి నిన్ను సంతోషంగా ఉంచి నిన్ను వెలుగులో నడిపించాలని ఆశపడిన మన దేవుని చెంత నువ్వు చేరినప్పుడు నీ జీవితం అంతా ఆశీర్వాదమే. అలాంటి గొప్ప వెలుగుమయమైనటువంటి ఆశీర్వాదంతో దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాగణుడా, నీకు వందనాలు. వెలుగైన ప్రభువా, నీ బిడ్డల జీవితంలో ఉన్న చీకటిని తీసివేయండి, వెలుగుతో నింపండి. నేడు వారి ప్రయాణాలు, పనులు అన్నిటి యందు మీరు తోడే నడిపించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మది దయచి దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించుగాక. ఆమేన్.